హాయ్, దిస్ ఇస్ దుర్గా శ్రీరామ్, క్రికెట్ అనలిస్ట్. ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఫస్ట్ T20 మ్యాచ్ టోటల్గా వన్ సైడెడ్గానే జరిగినట్టే. టాస్ గెలవడం దగ్గర నుంచి కూడా అదృష్టం ఇండియా వైపే ఉన్నట్టుంది. అదృష్టం కన్నా కూడా బంగ్లాదేశ్ టాస్ ఒకే అదృష్టమే, కానీ టాస్ గెలవడంలో కూడా ఇండియా క్యాప్టెన్గా ఉన్న సూర్యకుమార్ యాదవ్కి 80% సక్సెస్ రేట్ ఉంది. అదే కంటిన్యూ అయ్యి ఇవాళ కూడా మళ్ళీ టాస్ గెలిచాడు. సరే, టాస్ గెలిచిన తర్వాత కూడా అద్భుతమైన బ్యాటింగ్ ఏమైనా చూపిస్తారా అంటే అసలు ఈ టీము పాకిస్తాన్ మీద ఆడి అంత గెలిచి వచ్చిన టీము, 2 టెస్టులలో గెలిచిన టీము ఇండియాకి వచ్చిన తర్వాత చూస్తేనేమో కుదేలైపోవడం మనం చూసాం టెస్టుల్లో. సరే, ఇప్పుడు కనీసం వన్డేల్లో అన్నా కొంచెం ఫైట్ ఏమైనా ఇస్తారేమంటే ఫైటే ఇవ్వకుండా మొత్తం చేతులెత్తేసారు. బ్యాట్స్మెన్ అంతా చేతులెత్తేసారు. బౌలర్స్ బౌలింగ్ చేసి మన ఏదైనా ఇబ్బంది పెట్టడానికి అవకాశం కూడా లేని పరిస్థితి అయిపోయింది. 127కే మొత్తం చావు చుట్టేసింది బంగ్లాదేశ్. కొన్ని ఏమైనా అద్భుతమైన బాల్స్కి ఏమైనా అవుట్ అయ్యారంటే జే అలీ వరుణ్ చక్రవర్తికి అవుట్ అయిన ఆ ఒక్క బాల్ తప్ప, అంటే బ్యాట్ అండ్ ప్యాడ్ మధ్యలోంచి రెగ్యులర్ స్పిన్నే ఆడదామని ముందుకు వచ్చాడు, కానీ ఆ బ్యాట్ అండ్ ప్యాడ్ మధ్యలో నుంచి ఆఫ్ స్పిన్ లోపలికి కట్ అయ్యి వెళ్ళిన ఆ ఒక బాల్ తప్ప మిగతావన్నీ కూడా షార్ట్ సెలక్షన్ వల్ల బ్యాట్స్మెన్ రాంగ్ ఆడడం వల్ల పోయిన వికెట్లే తప్ప మన వాళ్ళు కూడా అద్భుతమైన బౌలింగ్ వేసారని అయితే ఖచ్చితంగా చెప్పలేము. బట్ ఓకే, సరే, వికెట్లు చూస్తే కూడా రెగ్యులర్ ఇంటర్వల్స్లో వికెట్లు పడిపోయినాయి. ఏమన్నా కాస్త కోస్త ఆడతారనుకున్న వాళ్ళు కూడా ఫస్ట్లోనే అవుట్ అయిపోయారు. ఇయాన్ ఏమో 8కి అవుట్, దాస్ ఏమో 4కి అవుట్, శాంతో ఒకటే కొద్దిగా 27 కొట్టాడు. కెప్టెన్ 27 కొట్టాడు. టీ 12. మహమ్మదుల్లా పెద్ద హిట్టర్ అని చెప్తారు. మొన్న వరల్డ్ కప్లో చూసాం, వరల్డ్ కప్లోనూ ఎక్కడ కొట్టలేదు. మరి 127 మ్యాచ్లు ఆడాడు, 2000 రన్స్ పైన ఉన్నాయి. వచ్చి అసలు మయాంక్ యాదవ్ బాల్కి గాల్లో కొట్టేసి, ఆఫ్ సైడ్ గాల్లో కొట్టేసి అవుట్ అయిన విధానం చూస్తే మరి ఏంటో, మరి వచ్చామా వెళ్ళామా అన్నట్లాగా ఉంది తప్ప ఎక్కడ ఆడాలన్నట్లేదు. తర్వాత ఆలీ ఒక్క వికెట్ మాత్రం వరుణ్ చక్రవర్తి ఇందాక చెప్పినది, అది మంచి బాల్కి అవుట్ అయ్యాడు. తర్వాత మిరాజ్ 35కి అవుట్, తర్వాత హుస్సేన్ 11కి అవుట్, అహ్మద్ 12కి అవుట్, ఇస్లాం 0కి అవుట్, రెహమాన్ 1కి అవుట్. చూస్తే అందరూ అక్కడ 35, 27 అనేవి పెద్ద రన్స్. అంటే ఇంకా దీని గురించి ఏం మాట్లాడుకోవాలి. రెగ్యులర్ ఇంటర్వల్స్లో వికెట్లన్నీ వరుసగా పడుకుంటూ వచ్చినాయి. మనకేమో హర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీశాడు. తర్వాత హార్దిక్ పాండ్యా వచ్చి 2 వికెట్లు తీసినట్టున్నాడు. ఒక్క నిమిషం. సో హార్దిక్ పాండ్యా ఒకటే వికెట్. తర్వాత చక్రవర్తికి 3 వికెట్లు వచ్చినాయి. మయాంక్ యాదవ్కి 1 వికెట్ వచ్చింది. నితీష్ రెడ్డికి వికెటే పడలేదు. వాషింగ్టన్ సుందర్కి 1 వికెట్ పడింది. సో అది పరిస్థితి. స్కోర్ బోర్డు చూస్తే పోనీ అందరికీ ఉన్నాయంటే ఒక వరుణ్ చక్రవర్తి తప్ప మిగతా అన్నీ కూడా రెగ్యులర్ ఇంటర్వల్స్లో వచ్చినాయి తప్ప. అదే చెప్పింది, మొత్తం అందరూ కూడా రాంగ్ సెలక్షన్ వల్ల అవుట్ అయిపోయారు. ఈ టోటల్గా మన బౌలింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలంటే అసలు వీళ్ళు మయాంక్ యాదవ్ని బెంగళూరు తీసుకెళ్ళి ఏం చేశారనేది పెద్ద డౌట్. ఎందుకంటే అంతకుముందు 156, 157, 159 దాకా కూడా వేసినట్టున్నాడు బౌలింగ్. ఆ స్పీడ్ వేసే బౌలర్ని మొత్తం అసలు బెంగళూరులో సానబడుతున్నాం అని చెప్పి తీసుకెళ్ళి, అంటే ఎక్కువ ఫాస్ట్ బౌలింగ్ వేస్తే ఎక్కువగా గాయాల పాలవుతాడు అనుకున్నారా, మరి ఏమనుకున్నారో. అసలు ఫస్ట్ ఓవర్ అయితే మేడిన్ ఓవర్ చేశాడు, కానీ ఆ తర్వాత నుంచి ఎక్కడ కూడా భయంకరంగా ఇబ్బంది పెట్టేసింది ఏం లేదు. బంగ్లాదేశ్ బౌలర్లని ఇబ్బంది పెట్టలేకపోతే మరి రేపొద్దున న్యూజిలాండ్ మీద పరిస్థితి ఏంటి, మయాంక్ యాదవ్ది, తర్వాత ఆస్ట్రేలియా మీద పరిస్థితి ఏంటి? హయ్యెస్ట్ స్పీడ్ వేసిందేమో 149, లోయెస్ట్ ఏమో 106. సరే, ఓకే, T20లో స్లో బాల్ వేయడం అనేది కరెక్టే, కానీ అసలు స్పీడ్ ఏమైపోయింది? 159 ఎక్కడ, 149 ఎక్కడ?
ఇంకా 160 దాటి షోయబ్ అఖ్తర్ని క్రాస్ చేసి 162 163కి వెళ్తాడేమో, కనీసం 160 టచ్ చేస్తాడేమో అనుకుంటే, ఎందుకంటే మిగతా బౌలర్లు లాంటి వాడు కాదు. మయాంక్ యాదవ్ కంట్రోల్గా వేస్తాడు. ఆ వేసే పేస్ కూడా 159 పైన 155 పైన 159 మధ్యలో వేస్తే కూడా కంట్రోల్గానే వేస్తాడు. మరి అలాంటి బౌలర్ని ఎందుకు మరి 149కి కిందకి 150కి దిగువకి తీసుకొచ్చారో మరి నాకైతే అర్థం కాదు. సో ఇది రాంగ్ డెసిషన్ అని నా ఉద్దేశం. అయితే ఖచ్చితంగా రాంగ్ డెసిషన్. ఏదో ఒక వికెట్ అయితే వచ్చింది, ఆ వికెట్ కూడా అతని టాలెంట్ వల్ల వచ్చింది కాదు. అతను బ్యాట్స్మెన్ మహమూదుల్లా రాంగ్ షాట్ కొట్టి అవుట్ అయిపోయాడు తప్ప, తొందరపడి అవుట్ అయ్యాడు. సో మయాంక్ యాదవ్ విషయంలో ఖచ్చితంగా బీసీసీఐ మళ్ళీ ఇంకోసారి ఆలోచించాలి. ఏంటి, ఎలా ఇతన్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్న విషయాన్ని ఖచ్చితంగా రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టాలెంటెడ్ బౌలర్స్ని ఎప్పుడు కూడా చంపేయకూడదు. మళ్ళీ ఒక బుమ్రా లాగా తయారవుతాడు అనుకుంటే మరీ 150 కిందకి తీసుకొచ్చేసి అతన్ని 106 బౌలింగ్ ఇచ్చేసి, 106 బౌలింగ్ ఓకే, అది దానికి ఏమి అబ్జెక్షన్ లేదు. కానీ రెగ్యులర్గా ఎక్కువ పడింది, అక్కడ పడింది 135 137 మధ్య ఎక్కువ బాల్స్ పడినాయి. 134 నుంచి 137 మధ్యలో ఎక్కువ బాల్స్ పడినాయి. ఆ బౌలింగ్ నితీష్ కుమార్ రెడ్డి అయినా వేస్తాడు కదా, మయాంక్ యాదవ్ ఎందుకు? నితీష్ కుమార్ రెడ్డి కూడా వేస్తున్నాడు అంత, ఇంక మయాంక్ యాదవ్తో పని ఏంటి మనకి? కాబట్టి ఆలోచించాలి. బౌలర్ని అన్యాయంగా చంపేస్తున్నారేమో అని నాకు డౌట్ వస్తుంది. సరే, దీని మీద ఖచ్చితంగా చర్చ జరగాలి. మయాంక్ యాదవ్ బౌలింగ్ మీద ఖచ్చితంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అంటే అతని టాలెంట్ తక్కువ అని కాదు, టాలెంట్ని చంపేస్తున్నారేమో అని నా డౌట్. సో దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. సరే మన బ్యాటింగ్ 127 కోసం మన బ్యాటింగ్ సంజు శాంసన్ సరే అభిషేక్ శర్మ ఓపెనింగ్ వచ్చారు. అభిషేక్ శర్మ రెగ్యులర్ ఎప్పుడు ఆడేలాగానే వచ్చిన దగ్గర నుంచి కొట్టుడు కొడదామని ప్రయత్నం చేశాడు. కానీ ఒక 6 2 4లు కొట్టేసరికి రన్అట్ అయిపోయాడు. అట్లా లేని పరుగు అసలు అక్కడ క్వశ్చనే లేదు, అక్కడ రన్నే లేదు. రన్ లేని చోట నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉండి తనంతటి తను పరిగెట్టుకుంటూ వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి రాలేక రన్అట్ అయిపోయాడు. సో అక్కడ మొదటి వికెట్ పడిపోయింది. ఇక్కడ అభిషేక్ శర్మ ఒక 6 కరెక్ట్గా కొట్టినా కానీ మంచి 6 కొట్టాడు. కానీ మిగతా కొట్టిన 2 4లు కూడా అటు ఒక ఎడ్జ్ తగిలి ఇటు ఒక ఇన్నర్ ఎడ్జ్ తగిలి ఒకటి, అట్లా 2 4లు వచ్చినాయి. అంతే తప్ప పెద్దగా చూపించలేదు. వచ్చిన అవకాశాలు మిస్ చేసుకోకూడదు. యూత్ ఎప్పుడైతే యంగ్ ఇండియా కోసం అని చెప్పి ఇప్పుడు వెయిట్ చేస్తున్నట్టు తరుణంలో ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తున్నప్పుడు వీళ్ళు జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. సంజు శాంసన్ కూడా అంతే. సంజు శాంసన్ సరే 29 పరుగులు కొట్టాడు. కానీ 29 పరుగులు కొట్టినా కూడా అవుట్ అయిన విధానం చాలా బ్యాడ్. ఎందుకంటే ప్రతిసారి ఇదే, సంజు శాంసన్కి అవకాశం ఇవ్వడం, బాగానే ఆడుతున్నాడు అనుకున్నప్పుడు ఏదో పిచ్చి షాట్ కొట్టి అవుట్ అయిపోవడం. ఇప్పుడు ఇది కూడా అంతే, 29 కొట్టిన తర్వాత ఏమంత తొందర వచ్చింది? అక్కడ ఏం స్కోర్, అక్కడ కొండ ఏమన్నా పెద్ద 300 400 కొండ ఏం లేదు కదా అక్కడ. ఎందుకంత కంగారు? అనవసరంగా తొందరపడి మిడ్ వికెట్లోంచి కొడదాం అనుకున్నాడు. అది ఇన్నర్ ఎడ్జ్ అయిపోయింది. ఇన్నర్ ఎడ్జ్ అయిపోయి బౌండరీ లైన్ బయటే అవుట్ అయిపోయాడు, బౌండరీ లైన్ లోపల అవుట్ అయిపోయాడు. సో అది పరిస్థితి. తర్వాత సూర్యకుమార్ యాదవ్ కూడా అంతే. సూర్యకుమార్ యాదవ్ ఓకే, ఆడినంతసేపు బాగానే ఆడాడు. కానీ అతను ఎప్పుడవుతాడో ఎప్పుడు కొడతాడో తెలియని పరిస్థితి. కాబట్టి సరే, అతను అవుట్ అయినా కూడా పెద్దగా దాని గురించి వర్రీ అక్కర్లేదు. ఎందుకంటే టచ్లోనే ఉన్నాడు. ఇవాళ పెద్ద స్కోర్ లేదు కాబట్టి అతను పెద్దగా కొట్టకపోయినా కూడా పెద్ద వర్రీ లేదు. ఇతను కూడా అంత కొట్టి 29 కొట్టి అవుట్ అయ్యాడు. తర్వాత ఇక అక్కడి నుంచి వికెటే పడలేదు. నితీష్ కుమార్ రెడ్డి వచ్చాడు. ఒక రెండో బాల్కి నితీష్ కుమార్ రెడ్డి విషయంలో మాట్లాడాలి. ఎందుకంటే ఇందాక మనం మయాంక్ యాదవ్ ఇవాళ ఫస్ట్ టైం వస్తున్నాడు. ఫస్ట్ టైం వచ్చి ఇంటర్నేషనల్ కెరీర్కి వచ్చాడు, ఇండియా తరఫున ఆడుతున్నాడు. సో అలాంటప్పుడు అతని బౌలింగ్ ఎలా ఉందనేది ఖచ్చితంగా చూస్తాం. అట్ ది సేమ్ టైం నితీష్ కుమార్ రెడ్డి ఇండియా టీంకి ఫస్ట్ టైం ఆడుతున్నాడు. ఇంతకుముందు ఒక సిరీస్కి సెలెక్ట్ అయినా కూడా ఆడలేకపోయాడు ఇంజరీ వల్ల. సరే, ఇవాళ ఫస్ట్ ఆడాడు. ఫస్ట్ ఆడిన తర్వాత భయం లేకుండా ఆడటం వేరు, నిర్లక్ష్యంగా ఆడటం వేరు. ఈ రెండింటికి తేడా ఉంటుంది. భయం లేకుండా ఆడాడనాలా, నిర్లక్ష్యంగా ఆడాడనాలా అంటే వచ్చిన రెండో బాలే స్విచ్ షాట్ కొట్టడానికి ప్రయత్నం చేశాడు. అది సరిగా తగల, లెగ్ స్లిప్లోకి వెళ్ళిపోయింది. స్లిప్లోకి వెళ్ళిపోయింది. స్విచ్ కొట్టంగానే ఆల్రెడీ స్లిప్లో ఉన్న అతనికి అది ఇప్పుడు లెగ్ స్లిప్ అవుతుంది తిరగంగానే. సో అక్కడికి ఆ ప్లేస్కి వెళ్ళిపోయింది. పెద్దగా అవుట్ అవ్వలేదు. కానీ వచ్చిన రెండో బాల్నే అంత నిర్లక్ష్యంగా కొట్టాల్సిన అంత అవసరం ఉందా? ఇందాకే చెప్పిందే. ఇప్పుడు ఎందుకంటే స్కోర్ ఎక్కువ లేదు. అభిషేక్ శర్మకి చెప్పిందే ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి కూడా చెప్పాల్సిన మాట ఏంటంటే, స్కోర్ ఎక్కువ లేనప్పుడు అంత తొందరపడి షాట్లు కొట్టడం ఎందుకు, అలా నిర్లక్ష్యమైన షాట్లు కొట్టడం ఎందుకు? బోల్డ్ అంత అవకాశం ఉంది.
వాళ్ళంత కెరీర్ ముందు ఉంది. అట్లాంటప్పుడు పిచ్చి పిచ్చి షాట్లన్నీ కొట్టి తొందరపడి అవుట్ అయితే ఏంటి పరిస్థితి? లక్కీగా అవుట్ అవ్వలేదు. ఆ తర్వాత నుంచి కొంచెం జాగ్రత్తగా ఆడాడు. ఆ తర్వాత నుంచి ఒక 6 కొట్టాడు, కానీ ఆ తర్వాత అది తప్ప మిగతా పెద్ద షాట్లకు వెళ్ళలేదు. కానీ హార్దిక్ పాండ్యా వచ్చిన దగ్గర నుంచి మాత్రం ఇక చాలా హర్రీబరీగా కొట్టాడు. కేవలం 16 బాల్స్లోనే 39 కొట్టేశాడు. ఇక వచ్చిన దగ్గర నుంచి చాలా మంచి షాట్లు కొట్టాడు. ఒక చిన్న బౌన్స్ అయ్యి వెళ్ళిపోయే బాల్ని అప్పర్ కట్ కొట్టాడు. అప్పర్ కట్ కొట్టింది అది థర్డ్ మ్యాన్ దిశగా అప్పర్ కట్ కొట్టాడు. అది మాత్రం చాలా మంచి షాట్ కొట్టాడు. లాస్ట్ మినిట్లో జస్ట్ అలా బాల్ దాటి వెళ్ళిపోతుంటే లాస్ట్ మినిట్లో జస్ట్ అలా కొట్టింది. చాలా మంచి టైమింగ్ అయింది, మంచి ప్లేస్మెంట్ కూడా అయింది. సో హార్దిక్ పాండ్యా గురించి వరీ లేదు, ఎందుకంటే బెస్ట్ ఆల్రౌండరు, దాంట్లో డౌటే లేదు. మ్యాచ్ విన్నరు, దాంట్లో డౌట్ ఏం లేదు. ఏదో బొంబాయికి రోహిత్ శర్మ ప్లేస్లో వచ్చి అనవసరంగా అందరితో తిట్లు తిన్నాడు, కానీ మామూలుగా ప్లేయర్గా అతనికి ఏం వంక పెట్టడానికి అయితే ఏం లేదు. ఈరోజు కూడా అలాగే బౌలింగ్లో వికెట్ తీశాడు, అలాగే బ్యాటింగ్ కూడా బాగా చేశాడు. ఫీల్డింగ్ ఎటు తిరిగి బ్యాన్ చేస్తాడు, అది ఇంకా డౌటే అక్కర్లేదు. సో అది పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే 3 వికెట్లు పడినాయి, 7 వికెట్ల తేడాతో మనం గెలిచేసాం. అయితే ఈ మ్యాచ్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ప్రతి మ్యాచ్ నుంచి కూడా మనం ఏదైనా బాగా ఆడటం అనేది ఓకే, కానీ దాని నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఉంటాయి. ఆ నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి? ఒకటి, నితీష్ కుమార్ రెడ్డి ఒకటి ఈజీ క్యాచ్ని వదిలేసాడు. సో అలాంటివి జరగకుండా చూడాలి. కీలకమైన మ్యాచ్ల్లో అలాంటివన్నీ కూడా చాలా ఇబ్బంది కలిగిస్తాయి. క్యాచెస్ విన్ మ్యాచెస్ అన్నీ, అలాంటి క్యాచ్లు డ్రాప్ అయితే మ్యాచ్లు కూడా డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అలాంటి పరిస్థితి లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఒకటి ఉంది. కీపర్గా సంజు శాంసన్ బాగానే చేశాడు, కానీ ఒక స్టంపింగ్ ఛాన్స్ మిస్ చేశాడు. హాఫ్ ఛాన్స్ అనుకోవచ్చు, 50-50 ఛాన్స్ అనుకోవచ్చు, అదొకటి మిస్ చేశాడు. ఇటు వస్తుంది అనుకున్నది ఇక్కడే వచ్చింది, దాన్ని ఆపలేకపోయాడు. అది క్లియర్గా స్టంపింగ్ చేసే ఛాన్స్. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని కలెక్ట్ చేసి తీసుకురావాల్సి వచ్చింది. సో ఆ ఒక్కటి తప్ప ఓవరాల్గా ఓకే. సంజు శాంసన్ తన ఇన్నింగ్స్ని ముందుకు తీసుకెళ్ళలేకపోవడం, పెద్ద ఇన్నింగ్స్లు ఆడలేకపోవడం అనేది సంజు శాంసన్కి మళ్ళీ వీక్నెస్గా మారుతుంది. ఇది చూసుకోవాలి సంజు శాంసన్. అభిషేక్ శర్మ ఓకే, ఆడినంతసేపు బాగానే ఆడినా కూడా ఇక అతని స్టైల్ అంతే కాబట్టి ఓకే, అతను వదిలేసేయచ్చు. వాళ్ళ బ్యాడ్ లక్ రన్అట్ అయ్యాడు, లేని చోట రన్అట్ అయ్యాడు, ఓకే. ముఖ్యంగా ఈరోజు చెప్పుకోవాల్సింది ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డి అనవసరంగా తొందరపాటు షాట్లు కొట్టడానికి 1-2 సార్లు ఆలోచించుకోవాలి. కెరీర్ తొందరగా ముగిసిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా 2-3 షాట్లు కనుక రాంగ్ షాట్లలో ఒకవేళ వికెట్ పోతే మాత్రం ఇంక కెరీర్ ముగిసిపోతుంది. సో జాగ్రత్త పడాల్సిన బాధ్యత నితీష్ కుమార్ రెడ్డి మీద ఉంది. సేమ్ మయాంక్ యాదవ్ తప్ప మేనేజ్మెంట్ యాదవ్ తప్ప అనేది నాకు పెద్ద డౌట్ ఉంది. సో మేనేజ్మెంట్ తప్పే ఎక్కువగా కనబడుతున్నట్టుగా ఉంది నాకు. ఎందుకంటే మేనేజ్మెంట్ అంటే కోచింగ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కావాలని అతన్ని స్పీడ్ని తగ్గించినట్టుగా కనబడుతుంది. ఇది మాత్రం 1-2 సార్లు బీసీసీఐ ఆలోచించుకోవాలి. అతన్ని ఫ్రీగా వదిలేస్తే బెటర్ అనేది నా ఉద్దేశం. సో ఈ 2 తప్ప మనకి టీం పరంగా వచ్చిన వర్రీ లేదు. బంగ్లాదేశ్ తోటి నెక్స్ట్ మిగతా మ్యాచ్లు కూడా ఇంతే ఈజీగా గెలుస్తారు పోయినా కూడా, ప్రతి మ్యాచ్ ఇంత ఈజీగా గెలుస్తారని అనుకోకపోయినా ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. ప్రతి మ్యాచ్ గెలిచే అవకాశం ఉంది. సో బ్యాటింగ్ పరంగా వర్రీస్ లేవు, బౌలింగ్ పరంగా వర్రీస్ లేవు. సో హ్యాపీ ఇండియా. సో ఇది ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా సపోర్ట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అట్ ది సేమ్ టైం మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ముఖ్యంగా మయాంక్ యాదవ్ విషయంలో మీ అభిప్రాయం ఏంటి, నితీష్ కుమార్ రెడ్డి విషయంలో మీ అభిప్రాయం ఏంటి, ఈ 2 కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇమ్మీడియట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.